అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ సీజన్ అంటేనే ఎటు చూసినా లైట్లు, అలంకరణలు, ఒక రకమైన సంతోషం, సందడి. అవును, నిజమే. అయితే ఈ వేడుకలన్నింటి వెనుక అసలు కథ ఏంటి? ఈ రోజు మనకందిన మూలం ప్రకారం అలంకరణలు, బహుమతులు దాటి దీనికి ఒక లోతైన అర్థం ఉంది. ఆ మీరు చెప్పింది చాలా నిజం. చాలాసార్లు మనం పండుగ యొక్క ఉపరితలాన్ని మాత్రమే చూస్తాం. కరెక్ట్. కాని ఈ మూలం మనల్ని కొంచెం లోతుగా ఆలోచించమంటోంది. ఇందులో ఒక ఆసక్తికరమైన ఉపమానముంది. ఉపమానమా? అవును, కొన్ని నిర్వచనాలు, ఆ పండుగ పేరు వెనుక ఉన్న కథ కూడా ఉంది. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా చూస్తే మనకొక కొత్త కోణం దొరుకుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే మొదలు పెడదాం. ఈ మూలంలో ఒక కథతో ఆరంభించారు కదా? అవును. ఒక రిమోట్ కంట్రోల్ కారు కథ. అది వినడానికి చాలా సింపుల్గా అనిపించింది. దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా. కథ చాలా సరళమైనది. ఒక తండ్రి తన కుమార్తె 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిందని చాలా గర్వపడతాడు. ఆ, ఆమెకొక అందమైన, ఖరీదైన రిమోట్ కంట్రోల్ కారును బహుమతిగా ఇస్తాడు. అది చూడటానికి చాలా పరిపూర్ణంగా ఉంది. ఓకే, పర్ఫెక్ట్గా తయారు చేసిన బొమ్మ. సరిగ్గా. అయితే ఆ తండ్రి కేవలం కారిచ్చి ఊరుకోలేదు. దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఓ, అంటే సూచనల పుస్తకం లాంటిదా? అవును, దాన్ని ఎలా సరిగ్గా వాడాలో చెప్పే పుస్తకం. ఇది నాకు చిన్నప్పుడు కొత్త సైకిల్ వచ్చినప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేస్తోంది. చెప్పండి. మా నాన్న బ్రేకులెలా వాడాలో, ఎక్కడ స్పీడ్గా వెళ్ళకూడదో పదే పదే చెప్పారు. కానీ ఆ ఉత్సాహంలో అవేవీ పట్టించుకోలేదు. నేరుగా వెళ్ళి గోడకు గుద్దాను. బహుశా ఆ అమ్మాయి కూడా అలాగే చేసుంటుందా? సరిగ్గా అదే జరిగింది. అచ్చమలాగే. నిజంగానా? ఆ అమ్మాయి ఆనందంలో, ఆతృతలో ఆ మాన్యువల్ను కనీసం తిరిచికూడా చూడలేదు. వెంటనే కారుతో ఆడుకోవడం మొదలుపెట్టింది. జుయి జుయిమంటూ తిప్పుతూ. అవును, రిమోట్తో దాన్ని వేగంగా తిప్పుతూ ఎంతో సంబరపడిపోయింది. కాని సూచనలు పాటించలేదు కదా. లేదు. మరి కారేమైంది? పూర్తిగా విరిగిపోయిందా? అక్కడే కథలో అసలు విషయం ఉంది. ఆ కారు పైకి చూడటానికి ఇంకా కారులాగే ఉంది. దాని టైర్లు, రంగు అంతా బాగానే ఉన్నాయి. మరి సమస్యేంటి? కానీ దాని అసలు ఆకృతి దెబ్బతింది. దానిమీద చాలా సొట్టలు పడిపోయాయి. ఓ, డెంట్లు పడ్డాయన్నమాట. అవును, అది తయారు చేయబడినప్పుడు ఉన్న ఆ పరిపూర్ణమైన రూపం పోయింది. మూలం ప్రకారం ఇది కేవలం కారు కథ కాదు. మానవ జీవితానికొక ప్రతీకనంటారా? ఖచ్చితంగా. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ఉపమానంలోని ప్రతీకలను మన మూలం ఎలా వివరిస్తోంది? అంటే ఆ తండ్రి ఎవరు? కారు దేనికి ప్రతీక? మూలం ప్రకారం ఆ ప్రేమగల తండ్రి సృష్టికర్తైన దేవుడికి ప్రతీక. సరే. ఎంతో అందంగా, పరిపూర్ణంగా తయారు చేయబడిన ఆ కారు దేవుడు ప్రేమతో, ఒక ఉద్దేశంతో సృష్టించిన మానవులకు ప్రతీక. మరి ఆ మాన్యువల్ అది దేవుడు మానవులు ఎలా జీవించాలో తెలియజేస్తూ ఇచ్చిన మార్గదర్శకాలకు ప్రతీక, ఆయన వాక్యానికి ప్రతీక. అంటే ఆ అమ్మాయి మాన్యువల్ను నిర్లక్ష్యం చేసి కారును పాడు చేయడం అనేది మానవుడు దేవుడిచ్చిన మార్గదర్శకాలను పక్కన పెట్టి తన స్వరూపాన్ని పాడు చేసుకోవడాన్ని సూచిస్తోందన్నమాట. అవును. దీన్నే మూలంలో పాపం అని వర్ణించారు కదా. సరిగ్గా. దేవుని మార్గాన్ని కాదని సొంత ఇష్టానుసారం ప్రవర్తించడమే పాపం అని ఈ మూలం చెబుతోంది. ఆ ప్రమాదం వల్ల కారు ఎలాగైతే సొట్టలు పడిపోయిందో, ఆ అలాగే పాపం వల్ల దేవుడిచ్చిన అందమైన మానవ స్వరూపం, ఆయన డిజైన్ పాడు చేయబడిందని మూలం వివరిస్తోంది. పైకి మనిషి అలాగే కనిపించవచ్చు, కాని అంతర్గతంగా ఆ అసలైన స్వరూపం దెబ్బతింది. ఓకే, ఇది మన మొదటి ముఖ్యమైన విషయం. మానవత్వం దాని అసలు రూపాన్ని కోల్పోయింది అనే భావన. అవును. సరే, ఆ కారు పాడైపోయింది. ఆ అమ్మాయి దాన్ని బాగుచేయడానికేమైనా ప్రయత్నించిందా? మంచి ప్రశ్న. మూలంలో ఆ అమ్మాయి ప్రయత్నించినట్టు లేదు. ఎందుకంటే ఆ సొట్టలను తీసి దాన్ని మళ్లీ పాత రూపంలోకి తీసుకురావడం ఆమె శక్తికి మించిన పని. దాన్ని తయారు చేసినవాడే సరిచేయగలడు. అంతే. దాని గురించి పూర్తిగా తెలిసినవాడు మాత్రమే దాన్ని సరిచేయగలడు. ఇక్కడే మన రెండవ ఆలోచనకు దారితీస్తోంది. అదేమిటి? ఈ పతనమైన స్థితికి పర్యవసానమేమిటి? దానికి పరిష్కారం ఎక్కడ నుండి వస్తోంది? అంటే ఈ పాపం వల్ల కలిగే అంతిమ ఫలితమేమిటో మన మూలం వివరిస్తోందా? అవును. దానికి సమాధానంగా బైబిల్ నుండి ఒక వాక్యాన్ని ఉటంకించింది. అది రోమియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఓకే. ఏలయనగా
పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. ఈ వాక్యం వినడానికి చాలా తీవ్రంగా అనిపిస్తోంది. పాపము వలన వచ్చు జీతం మరణము. ఇక్కడ జీతము మరణము అంటే అర్థమేమిటి? ఇక్కడ జీతము అంటే మనం చేసిన పనికి వచ్చే ప్రతిఫలం. అంటే పాపమనే పనికి మనం సంపాదించుకున్న జీతం మరణం. ఆ మరణమంటే కేవలం శారీరకంగా చనిపోవడమేనా? కాదు. మూలం యొక్క వ్యాఖ్యానం ప్రకారం ఇది దేవుని నుండి శాశ్వతంగా వేరుపడటం, ఒక ఆధ్యాత్మిక మరణం, సృష్టికర్తతో సంబంధం పూర్తిగా తెగిపోవటమన్నమాట. ఓకే, అది సమస్య. మరి పరిష్కారం? ఆ వాక్యం రెండవ భాగంలో అయితే అని ఒక మలుపు తీసుకుంటుంది గదా? కరెక్ట్. అయితే దేవుని కృపావరము. ఈ కృపావరము అనే పదం చాలా శక్తివంతమైనది. వరం అంటే బహుమతి. అవును. జీతం మనం కష్టపడి సంపాదించుకునేది. కాని బహుమతి అది ప్రేమతో ఉచితంగా ఇవ్వబడేది. దానికి మనం అర్హులం కాకపోయినా లభిస్తుంది. సరిగ్గా. పాపం వల్ల వచ్చే మరణానికి విరుగుడు దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతి అని ఈ వాక్యం చెబుతోంది. ఆ బహుమతి ఏమిటంటే మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. అంటే దెబ్బతిన్న కారును దాని యజమాని ఉచితంగా ప్రేమతో బాగుచేయించినట్లుగానా? చాలా మంచి పోలిక. మనం సంపాదించుకున్నది మరణమైతే మనకు బహుమతిగా జీవం లభిస్తోందని ఈ మూలం చెబుతోంది. ఖచ్చితంగా. ఈ పునరుద్ధరణ మన ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. అది దేవుడిచ్చే బహుమతి. దీన్ని అంగీకరించడమే మన పాత్ర. ఇక్కడే రక్షకుడి అవసరం వస్తోంది. అవును. ఆ దెబ్బతిన్న స్వరూపాన్ని పునరుద్ధరించడానికి, ఆ తెగిపోయిన సంబంధాన్ని కలపడానికి ఒకరు కావాలి. అందుకే మూలంలో లూకాసు వార్త 19:10 కూడా ఉటంకించారు. ఏమిటది? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను. ఆ మనుష్యకుమారుడే యేసుక్రీస్తు. అద్భుతం. ఈ పునరుద్ధరణ, ఈ రక్షకుడి రాకడా, వీటన్నిటినీ ఒక వేడుకగా జరుపుకోవడానికే ప్రజలు సమకూడడం మొదలుపెట్టారేమో. ఈమె బహుశా అందుకే మన మూలంలో క్రిస్మస్ అనే పదం గురించి ఒక ప్రత్యేకమైన నిర్వచనమిచ్చారు కదా? అవును. ఇది మన మూడవ చివరి కీలక ఆలోచనకు దారితీస్తుంది. మనం తరచుగా క్రిస్మస్ అనే పదాన్ని వాడేస్తాం కానీ దాని అసలు అర్థమేమిటో ఆలోచించాం. నిజమే. మూలం ప్రకారం క్రిస్మస్ అనే పదం 2 పదాల కలయిక, క్రైస్ట్ మరియు మ్యాస్. క్రైస్ట్ అండ్ మ్యాస్. ఓకే. క్రైస్ట్ అంటే క్రీస్తు, అభిషిక్తుడు అని అర్థం. మ్యాస్ అనేది లాటిన్ పదం మిస్సా నుండి వచ్చింది. దానికర్థం సామూహిక ఆరాధన లేదా సమకూడటం. ఓ, అంటే క్రిస్మస్ అంటే అక్షరాల క్రీస్తు కోసం సమకూడటం లేదా క్రీస్తును ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న కూడిక అని అర్థమా? ఇది నాకు కొత్తగా ఉంది. అవును. మూలమదే చెబుతోంది. క్రీస్తును ఆరాధించుటకు కూడుకొనటమే క్రిస్మాస్ అని పిలిచారు. వావ్! ఈ నిర్వచనం మనకు ఈ పండుగలోని సామూహిక కోణాన్ని గుర్తుచేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత అనుభవం కాదు. అందరూ కలిసి జరుపుకునేది. అవును. ఆ రక్షకుడిని, ఆ బహుమతిని గుర్తించి సామూహికంగా ఒకచోట చేరి కృతజ్ఞతతో ఆయనను ఆరాధించే సమయం. అంటే మనం ఇప్పటిదాకా చర్చించిన 3 విషయాలను కలిపి చూస్తే, 1, దేవుడిచ్చిన పరిపూర్ణ స్వరూపాన్ని మానవుడు పాడుచేసుకున్నాడు. అవును. 2వది, ఆ పర్యవసానమైన మరణానికి బదులుగా దేవుడు క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు. 3వది, ఈ బహుమతిని ఇచ్చిన రక్షకుడిని ఆరాధించడానికి సామూహికంగా కూడుకోవడమే అసలైన క్రిస్మస్. ఈ మూలం యొక్క మొత్తం సారాంశం ఇదేనంటారా? సరిగ్గా అదే. ఇది పునరుద్ధరణ యొక్క పండుగ. కోల్పోయిన దాన్ని తిరిగి పొందే వేడుక. ఒక వ్యక్తిగత బహుమతిని స్వీకరించి దానికి సామూహికంగా కృతజ్ఞతలు తెలిపే సందర్భం. ఈ లోతైన విషయాన్ని ఒక చిన్న రిమోట్ కంట్రోల్ కార్ కథతో మొదలుపెట్టి ఎంత చక్కగా ముడిపెట్టారో కదా? నిజమే. మనం కేవలం అలంకరణలు, బహుమతులకే పరిమితమైతే ఈ పండుగ వెనుకున్న ఇంత పెద్ద కథను కోల్పోతాం. కొన్నిసార్లు చాలా పెద్ద సత్యాలు చిన్న చిన్న ఉపమానాల్లోనే దాగి ఉంటాయి. అయితే ఈ మొత్తం చర్చ మనల్ని ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది. అదేమిటి? మన మూలం ప్రకారం పునరుద్ధరణ అనేది దేవుడిచ్చే ఒక బహుమతి. అది మనకు ఉచితంగా లభిస్తుంది. అవును. అయితే మనం మళ్ళీ ఆ కార్కథ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ అమ్మాయి
తన తండ్రి ప్రేమతో ఇచ్చిన ఆ మాన్యుల్ను చదివి దానిలోని సూచనలను జాగ్రత్తగా పాటిస్తే ఏం జరిగి ఉండేది? ఆ కారుకు అసలు ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు? కరెక్ట్. దాని రూపం దెబ్బతినుండేదా? ఉండేది కాదు. దీని మన జీవితాలకు అన్వయించుకుంటే దేవుడిచ్చిన మార్గదర్శకాలను అనుసరించడానికి, ఆయన మనకు ఉచితంగా అందించే బహుమతులను స్వీకరించడానికి మధ్య ఎలాంటి సంబంధం ఉండవచ్చని ఈ ఉపమానం మనల్ని ఆలోచింపజేస్తుంది కదా. ఆహా! మార్గదర్శకాలు పాటించడం అనేది బహుమతికి అర్హత సంపాదించుకోవడానికా లేక ఆ బహుమతిని కాపాడుకోవడానికా? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం. ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. మార్గదర్శకాలను పాటించడం, బహుమతిని స్వీకరించడం, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తూ ఈ పండుగను జరుపుకుంటే దాని అర్థమే మారిపోతుంది. అవును. ఈ చక్కటి సంభాషణ మనందరికీ క్రిస్మస్ గురించి ఒక కొత్త, లోతైన దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. తప్పకుండా. శ్రోతలందరికీ పేరుపేరున మా ఇద్దరి తరపున మరోసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో శాంతి, సంతోషం మరియు నిజమైన పునరుద్ధరణ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.